ఇప్పటికీ కుర్రాడినే. ఇప్పటికీ 3 ఫార్మాట్లో ఆడగలను. ఏజ్ అనేది సమస్యే కాదు. అసలు ఏజ్ గురించే ఆలోచించలేదు. టీ20 వరల్డ్ కప్ గెలవగానే పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశాను. వయసును దృష్టిలో పెట్టుకుని మాత్రం ఈ నిర్ణయం తీసుకోలేదు. కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలన్నదే తన లక్ష్యం. పొట్టి క్రికెట్ను ఈజీగా ఆడేయగలను. ఇవి రోహిత్ శర్మ చేసిన కామెంట్స్. హిట్ మ్యాన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఒక ఫార్మాట్కు ఎందుకు గుడ్ బై చెప్పాల్సి వచ్చిందో తాజాగా రోహిత్ వివరించాడు. వరల్డ్ కప్ గెలవడమే హై మూమెంట్ అన్నాడు. అలాంటి క్షణంలో తప్పుకోవడమే మంచిదన్నాడు. అయినా తాను 17 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నానన్నాడు. పొట్టి ఫార్మాట్ను చాలా ఎంజాయ్ చేశానన్నాడు. టీ20లకు గుడ్ బై చెప్పడానికి వరల్డ్ కప్ గెలిచిన సమయమే సరైందన్నాడు. ఫిట్నెస్ సమస్య లేదన్నాడు. కొత్త జనరేషన్కు దారివ్వాలనుకున్నానన్నాడు. అంతర్జాతీయ కెరియర్లో 500 మ్యాచ్లకు చేరువయ్యానన్నాడు. ఈ స్థాయిలో ఆడే అవకాశం చాలా మందికి ఉండదన్నాడు. ఫిట్నెస్ సమస్యలు లేవనడానికి లాంగ్ కెరియరే ఉదాహరణగా నిలుస్తుందన్నాడు. కెరియర్లో ఫిట్నెస్ను మేనేజ్ చేయడమే ముఖ్యమన్నాడు. మ్యాచ్లకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలన్నాడు. సరైన ప్రణాళికలతోనే మ్యాచ్లకు రెడీ కాగలమన్నాడు. ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ గురించి కూడా హిట్ మ్యాన్ రియాక్ట్ అయ్యాడు. గౌతీ ఎవరికి తల వంచే టైప్ కాదన్నాడు. చివరి వరకు పోరాడే రకమన్నాడు. గతంలో దేశం కోసం అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు. డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం బాగుందన్నాడు. గౌతీతో కలిసి టీమిండియా కోసం పనిచేస్తున్నానన్నాడు. తాను ఆడుతూ సహచరులు కూడా ఆడేలా చూస్తానన్నాడు. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడంపై ఫోకస్ చేశామన్నాడు. నిజానికి రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ కాంబినేషన్లో టీమిండియా ఇప్పుడు 2వ సిరీస్ ఆడుతోంది. శ్రీలంక టూర్లో వన్డే సిరీస్లో తొలుత బరిలో దిగింది. అయితే ఆ సిరీస్లో టీమిండియా ఓడిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. తొలి మ్యాచ్లో భారత జట్టు సత్తా చాటింది. రెండో మ్యాచ్పై మాత్రం రెయిన్ ఎఫెక్ట్ పడింది. బంగ్లాదేశ్తో సిరీస్ తర్వాత కివీస్, ఆస్ట్రేలియాతో సిరీస్లో రోహిత్, గౌతీకి సవాల్ విసిరబోతున్నాయి. ఈ సిరీస్లో ఇద్దరి కాంబినేషన్ ఎలా రాడిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. ఇక రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్గా ఉన్నప్పుడు రోహిత్ సక్సెస్ ట్రాక్ బాగుంది. వన్డే వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్ వరకు వెళ్లింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లోనూ ఫైనల్ చేరింది. టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు ఏకంగా ఛాంపియన్గా నిలిచింది.